100% ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు 8:30కి మీకు మేము డిక్లేర్ చేస్తాం. ఒకటే అన్న రిక్వైర్మెంట్స్ జర్నలిస్ట్స్కి, వాళ్ళకి పాపం శాలరీలో ఉండవు కనుక వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఇన్కమ్ ఉంటుంది. నేను ఎవరికో రూపాయి ఇవ్వడం లేదు, వాళ్ళు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓనర్స్, జర్నలిస్టులు కనీసం లంచ్ కూడా ఈరోజు లంచ్ ఉందేమో, ఎప్పుడు లంచ్లో ఇవ్వడం లేదు. ఎంత నేనంటే అభిమానం అంటే మీడియాకి నేను కృతజ్ఞుడిని. అంటే కృతజ్ఞుడు అదే రైట్ వర్డ్ కదా. ఐ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ద జర్నలిస్ట్, both media owners and media reporters, and this is coming from the bottom of my heart. I'm not just saying. Yesterday I called Rajinikanth garni, thanks cheppanu personal ga. Devi sister nu pampinanduku Devi gariki thanks cheppanu. Alage mee channels kuda andaru live ivvandi, coverage ivvandi. Next CM nenu avutanu, meer support cheste, endukante prajalu chestunnaru. Meer jillaku oka seat teeskondi. Evaro ప్రతి జర్నలిస్టు ఒక డిస్ట్రిక్ట్కి ఒక సీట్ తీసుకోండి. ఎమ్మెల్యేగా 13, 2 ఎంపీలుగా. మీరు భయపడకండి, మేము సపోర్ట్ చేస్తాం, ప్రజలు సపోర్ట్ చేస్తారు. నేను వస్తాను, నేను ఫండ్ రైజ్ చేస్తా. మీరు నామినేషన్స్ వేసుకోండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. ఓడిపోయే తెలుగుదేశం పార్టీ 100 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు? ఓడిపోయే జగన్ పార్టీ 50 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు? పవన్ కళ్యాణ్ 5-10 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపణలు. మేము ఎవ్వడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకోం. పార్టీ ఫండ్ 5 lakhs, మ్యాక్సిమం 10 lakhs. అర్థమైందా మీకు? ఎవరు ఎక్కువ ఇవ్వద్దు, ఇచ్చారంటే మీరు నమ్మకండి. అన్నీ దొంగ మాటలు. మైనారిటీస్ 13 జిల్లాల్లో 13 సీట్లు ఇస్తాం. ఇప్పటికే 9 గ్రూపులు కలిశాను. కానీ బడా బడా బాత్ కర్తే కామ్ కుచ్ నహీ కర్తే. అరే కమ్ సే కమ్ शुरू करो. मैं बोला कुछ ना कुछ हैंड बिल्स को, पैम्पलेट्स को 5 लाख तो दो. इंकेम చెప్పాలి? सबको मैं पैसा देने के लिए मेरे पास नहीं है. यही सच बात है. मैं झूठ नहीं बोलता. आज तक कभी झूठ नहीं बोला, कभी नहीं झूठ बोलेंगे. आप लोग मटेरियल थोड़ा खर्चा कंडवा के लिए, हैंड बिल्स के लिए, पैम्पलेट्स के लिए, मटेरियल के लिए, हेलीकॉप्टर तो बहुत खर्चा होगा, वो सब नहीं. अरे 5 लाख तो एक्सपेंस दो बोले. कोर कमिटी BSP కిందన ఉంది. మకుని చూడకుండా వాళ్ళు బీఫారాలు ఇస్తున్నారు. 5 లక్షలు ఇస్తే అది అమ్ముకోవడం. మేము అట్లా కాదు, మా కోర్ కమిటీ అందరినీ కలుస్తున్నారు, అప్రూవ్ చేస్తున్నారు. అంతే, ఇంతకంటే ఏంటండి? ప్లీజ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా? విజయసాయిరెడ్డి గారు నేను ఎదుగుపెడతాది అంటున్నారు. పాల్ గారు బ్రోకరు, ఆయనకి ఏం తెలియదు. ఎందుకంటే కరెక్టే. ఆయనలాగా 3 లక్షల కోట్లు దోచుకోవడం నాకు తెలియదు, నరహత్యలు చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, మోసాలు చేయడం తెలియదు, 12 కేసుల్లో ఇడుక్కొని జైలుకి 2 సంవత్సరాలు వెళ్ళడం తెలియదు, రౌడీయిజం చేయడం తెలియదు, పోలీసుల మీద దాడులు చేయడం తెలియదు. అర్థమైందండి? జగన్కి, విజయసాయి రెడ్డికి అవన్నీ పండిట్లు వాళ్ళు. మాకు అవన్నీ తెలీదు. నా మీద 43 పాటలు కట్టారు. అవి వినండి కొంచెం. మీరందరూ పాటలు డౌన్లోడ్ చేసుకొని విశ్వవిజేత ఆ పాటలు వేయండి. పవన్ కళ్యాణ్ మీద పోటీకి భీమవరంలో పిలిచినప్పుడు రాలేదని ఒక కారణమే, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి? లేదండి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం అంటే ఆయన చేస్తున్నాడని విన్నాను. ముందు పాలకొల్లు అన్నారు, నేను అనౌన్స్ చేశాను. వెంటనే ఆయన భీమవరం మారాడు, నేను కూడా భీమవరం మారా. వాళ్ళు డిబేట్కి రాలేదు. పవన్ డిబేట్కి రాకపోయినా తమ్ముడి మీద ఉన్న అభిమానం లేదు. నాగబాబు తమ్ముడు మంచోడు. నిజంగా నేను ఎంత మంచిగా బాగా మాట్లాడుకున్నాను చెప్పాలా? నాగబాబుని అడగండి. అదే అలా లేచి, అరే తమ్ముళ్ళండి, వాళ్ళు ఎందుకు రాలేదో నాకు అర్థం అవట్లా. లేకపోతే బీఎస్పీకి ఓటు బ్యాంక్ ఉందా, బీఎస్పీతో కలిశారు. సిపిఐ సిపిఎంకి ఓటు బ్యాంక్ ఉందా, మన వాళ్ళతో కలిశారు. అంటే ఏటి అవినీతి పరులు అవినీతితో కలుస్తారా? సిపిఐ సిపిఎం మంచి పార్టీలు. బీఎస్పీ గురించి నేను మాట్లాడిన వాళ్ళకి ఓట్ల హక్కులే లేవు. ఇక్కడ ఓటు బ్యాంకే లేదు. ఇదేంటిది? మాకు 100కి 50, 60, 70 ఓట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. 100కి 30, 40 కంటే ఒక్క ఊర్లో
ఒక్క ఊరిలో 130-140 తక్కువ లేదు. మరి ఈ తెలివి తక్కువ దద్దమ్మలు, ఈ రెబల్స్ 1% తెలివితేటలు లేక అందులో కొట్టుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు ఓడిపోయిన పార్టీల గురించి. అరే ఒక గెలిచే పార్టీ ప్రజాశాంతి పార్టీ అని వాళ్ళకి కూడా తెలీదు. మంచి గట్టి నిలబెట్టాం పులివెందుల. కానీ ఏంటంటే ఆయన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. అందరూ ఆ పులివెందుల మేము నిలబెట్టిన హెలికాప్టర్ గుర్తుకు ఓటేసి ఆ జగన్ పర్ల ఇంటికి పంపించండి. కానీ నేను నా ఇప్పుడమ్మా ఒక చిన్న కుర్రాన్ని నిలబెట్టి ఓడించిస్తే ఇంకా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నారు. మరి మీరు ఎటువంటి నినాదాలు వస్తున్నారా? అవును, చాలా చంద్రబాబు నాయుడు గారికి స్లోగన్స్ రావు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటే అర్థమేంటి? మీరు నాశనం. ఐఎమ్ రెస్పాండింగ్ టు వన్ రిపోర్టర్ ప్లీజ్. చాలా మంచి ప్రశ్న. ఒక ప్రశ్న అయిన తర్వాత ఇంకో ప్రశ్న అడగాలి. వెరీ గుడ్. మీ పేరండి? రిపోర్టరే కదా. శంకర్ నారాయణ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. అది నేను రోజు చూస్తున్నాను టీవీలో. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటే ఏంటి? నిరుద్యోగులారా ఉద్యోగాలు లేకుండా సవ్వండి, రైతులారా ఆత్మహత్యలు చేసుకోండి, కంపెనీలన్నీ దివాలా పెట్టుకోండి, 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇంకొక 2.5 లక్షల కోట్లు అప్పు వస్తుంది, నాకెవడెవడు ఈసారి పాల్ గారు గెలుపు గ్యారంటీ. ఆయనకి కనీసం నేను దాడులు చేయకపోతే కనీసం నేను దోచుకున్న 6 లక్షల కోట్లు వదిలేస్తారు, నా 53,000 ఎకరాల భూములు వదిలేస్తారు బినామీలు, మమ్మల్ని జైల్లో పెట్టరు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటే అర్థం ఏంటి? డ్వాక్రా మహిళలు నాశనం అయిపోతున్నారు, అంగన్వాడీ వాళ్ళు 7,000తో ఏం బతుకుతారు, పెన్షన్లు ఇప్పటి వరకు ₹1,000 ఇచ్చి ఇప్పుడు 2,000 చేశారు. చంద్రబాబు నాయుడు గారిలో ఏమైనా నీతి ఉందా, నిజాయితీ ఉందా? అంతకంటే అబద్ధికులు ఇంకోళ్ళు ఉన్నారా? మావని వెన్నుపోటు పొడిచి, నన్ను వెన్నుపోటు పొడిచి అందరినీ వాడుకొని నామా నాగేశ్వరరావు గారు లాంటి వారు ఆయన పార్టీ విడిచిపెడుతున్నారంటే ఎందుకు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఆ సైకిల్కి మీరు ఓటేశారంటే మీరు అవుట్. తెలివితేటలు ఉన్నవారు ఎవరు? అమ్మ ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కంటెస్ట్ చేయమని అడిగాను. ఒక్కొక్క ఛానల్ ఓనర్సు కనీసం మీరైనా కంటెస్ట్ చేయండి. మీరే ఎందుకు? మీడియా మోస్ట్ పవర్ఫుల్. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడంటే కారణం మీడియాయే. ఆయనకున్న 10 బిలియన్ కాదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని కృప, ప్రజల ప్రార్థన, మీడియా సపోర్ట్. 3 కారణాలు: దేవుని కృప, ప్రజల ప్రార్థన, ఆదరణ, మీడియా. ఎవ్వరికి ఇంత సపోర్ట్ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. అందుకనే మీడియా వారికి మంచి బిల్డింగ్ ఆఫీసులు ప్రతి జిల్లాలో కడతాను. ముందు ప్రతి రిపోర్టర్స్కి 5 ఇయర్స్ ఉన్న వారికి మంచి ఇల్లు 2-3 బెడ్రూమ్స్ కడతాను. ఎప్పుడు? 1 ఇయర్లో. సీఎం అయిన 1 ఇయర్లో, 5 ఇయర్స్ కాదు, 1 ఇయర్లో నేను ఇచ్చిన వాగ్దానాలు. ట్రంప్ని విజయవాడ తీసుకురాకపోతే 1 ఇయర్లో నా పేరు కేఏ పాల్ కాదు, ఆయన ఇంపీచ్ అయినా అవుతాడు, విజయవాడ వచ్చాను వస్తాడు. మరి నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్, నేనే సీఎం అవుతానని చంద్రబాబు చెప్తున్నారు, నేనే సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో నేనే సీఎం అవుతానని మీరు చెప్తున్నారు. నేను సీఎం అవుతానని చెప్పట్లేదు. ప్రజలు కోరుకుంటే నేను సీఎం అవుతా, ప్రజలు ఓట్లు వేస్తే నేను సీఎం అవుతా, మీరందరూ సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. నేను సీఎం అవ్వాలని రాలా, సీఎం అవ్వడం గతి తప్పదు కనుక ఈ దుష్టులు దుర్మార్గ పాలన నుంచి విడుదల చేయడానికి నేను వచ్చాను. ఒకటమ్మా, నేను సీఎం అయితే చరిత్రలో ఏ సీఎం పిఎం చేయని అభివృద్ధి నేను చేయగలనని 8 మంది ప్రధానమంత్రులు నా వెంట ఫాలో అయ్యారు. మోదీ గారు నిలబడి నాకు బొకేలు ఇవ్వడానికి కారణం ఏంటి? 11 సార్లు నన్ను కలవడానికి అమిత్ షా గారి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు లాంటి సీఎంలు 6, మోదీ గారు, వాజ్పేయి గారు, గుజరాల్ గారు, దేవగౌడ్ లాంటి పిఎంలు ఒక 8 మంది ఎందుకు నన్ను నోబెల్ ప్రైజ్ ప్రైజ్కి నామినేట్ చేశారు? 2002లో ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2019లో. అర్థం చేసుకోండి, నాకు అవినీతి రాదు,
అబద్ధం ఆడడం రాదు. అభివృద్ధి ఏటో చేయడం వచ్చు. డబ్బు లక్షల కోట్లు మంచినీళ్ళ తెచ్చాను, మంచినీళ్ళ తేగలను. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు సునీల్ అరోరా గారు మాకు ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారిని కలమన్నారు. గోపాలకృష్ణ ద్వివేది. గోపాలకృష్ణ ద్వివేది గారిని నేను కలవాలి, సెక్యూరిటీ కొరకు అడగాలి. లంచ్ అయిపోగానే నాతో 5 నిమిషాలు మీరు వస్తే చాలా అప్రిషియేట్ చేస్తాను. మనం అందరం కలిసి వెళ్ళిపోతాం. పాల్ గారు ఒక చిన్న విషయం అండి. చంద్రబాబు నాయుడు మామూలు వెన్నుపోటు పొడిచాడు అన్నారు ఒకటి. రెండోది మిమ్మల్ని వెన్నుపోటు పొడిచాడండి. ఏం పొడిచాడు, ఎట్లా, ఎందుకు, ఏం జరిగింది? ఆయన నా శిష్యులే కదా, నేనే కదా ఆయనకి అన్ని విధాల అండగా నిలబడి గురువుని కూడా పొడిచాడంట. అన్ని విధాలా నేను గెలిపించాను కదా ఆయన్ని. మొన్న 1%తో గెలిచారు. టీడీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ ఏమన్నారు? టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి గారు ఏమన్నారు? జనార్దన్ గారు ఏమన్నారు? ఎవరు యనమల రామకృష్ణ గారు 92 నుంచి నా స్నేహితులు ఏమన్నారు? మొత్తిపల్లి నరసింహులు ఏమన్నారు? అందరూ ఒకటే మాట అన్నారు, మీరు క్యాంపెయిన్ చేయకపోతే ఆయన గెలిచి ఉండరండి, జగన్ సీఎం అయి ఉండు. అందుకనే జగన్ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పాను. అయితే నాకు ప్రాణహాని ఉంటే ఇప్పుడు ఎవరైనా షూట్ చేస్తే ప్రాణం పోద్ది, పోనీయండి. ఇంతకన్నా గ్రేట్ ఏంటి? ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, దేవుడి కొరకు నిలబడడానికి వచ్చాను. నాకు ప్రాణం మీద లోపం ఉంటే, ఆశ ఉంటే ఇక్కడికి రాను. ప్రాణం మీద ఆశ లేదు, ప్రజల మీద ఆశ ఉంది, అభివృద్ధి మీద ఆశ ఉంది. చేసి చూపిస్తా. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చేరే వాళ్ళందరినీ టీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురి చేసి చారకుండా చేరుకుంటున్నారంటున్నారు. ఊరుకోండి, పవన్ కళ్యాణ్కి ఇక్కడే ఓట్ బ్యాంక్ లేదు, అక్కడే ఉంది. ఇక్కడ ఉన్నాయి సార్, అక్కడ రాష్ట్రంలో బెదిరిస్తున్నారంట కదా. కేసీఆర్ గారు ఎవ్వరు కేసు ఓ మాట చెప్పాలా? అలాంటి ప్రదర్శనలు మీకు వచ్చినాయా అని అడుగుతున్నాడు మనం. నాకు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు, జగన్ మొత్తం నా కోఆర్డినేటర్లు చూడండి ఎంతమంది మిగిలారు. 88,000 మంది కోఆర్డినేటర్లో 30,000 మందిని తీసేశారు వాళ్ళు జాయిన్ అయ్యి. అయితే ఓట్లు ఎవరికి పడతాయి? ఒకే ఒక గుర్తుకి, హెలికాప్టర్కి, ఒకే ఒక గుర్తుకి. చూసారా ఆయన నా బాక్సింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు. పాల్ గారు ఒకే ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ ఆన్సర్ ఇచ్చానా? రాలేదు సార్. ఏంటి? ఏపీ నేతలు టీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురి చేసి ఎవరండి? కేసీఆర్ గారేమో ఆంధ్ర వాళ్ళని భయభ్రాంతులు చేస్తారా? లిస్ట్ ఇవ్వండి, నేను నిలబడతా. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా పర్వాలేదు, పవన్ పార్టీ అయినా పర్లే. ఆంధ్రులు తెలుగువారు, తెలంగాణ వారు ఒకటే. పిచ్చి వాగిన వాళ్ళు ఎవరిని పట్టించుకోము. ఎడితే కేసీఆర్ నా ముందు నిలబడ్డాడు, నేను ఆయన ముందు నిలబడలా, గుర్తుంచుకోండి. నేను చంద్రబాబు నాయుడు కాదు పరిగెత్తి పారిపోయి 1800 మంది పోలీసులతో రావడానికి. నేను ఎదురెత్తి ఇస్తా. పాల్ గారు కేసీఆర్ కంటే ఎవరికి భయం? పవన్కి జగన్కి భయం ఉండొచ్చు. నేను ప్రపంచంలో ఎవరికి భయపడినా, ఆయన నాకు భయపడతారు కానీ నేను ఆయనకు భయపడినా. నోరిప్పమనండి, నేను నోరిప్పితే ఒక్క ఎంపీకి వెళ్ళడు. కేసీఆర్ గురించి నేను నోరిప్పితే ఒక్క ఎంపీ. కాంగ్రెస్ వాళ్ళకి చేతకాక టైం వేస్ట్ చేశారు నా దగ్గరకు వచ్చి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో నేను పొత్తులు పెట్టుకోలే. అహ్మద్ పటేల్ ఎన్నిసార్లు వచ్చాడు? కపిల్ సిబాల్ ఎన్నిసార్లు వచ్చాడు? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. వాళ్ళకి బుద్ధి లేక అమ్ముడు పోయారు. ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలా. కేసీఆర్కి ఎవడు జడుస్తాడు? నాకు టైం లేదు. ఎలక్షన్ కమిషన్ అడిగాను, ఎలక్షన్ మేలో పెట్టండి, 17 మేము నిలబడతాం. 17 కనీసం 12 గెలుస్తాం. మాకు 150-60% తెలంగాణలో ఏడుస్తున్నాను నేను నిలబడడం లేదని. ఎలా నిలబడగలం మీరే చెప్పండి? ఇంత షార్ట్ టైంలో జనవరి 7ని అనౌన్స్ చేశా. ప్రాక్టికల్గా చూసుకోవాలి కదా. ఇక్కడ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టడం, 25 ఎంపీలు నిలబెట్టడమే తక్కువ టైంలో చాలా కష్టంగా ఉంది. పొలిటికల్ అనుభవం మాకు వాళ్ళలాగా లేదు. ఉన్నట్టు చెప్తున్నాను. కోవర్ట్లు చేరిపోయారు. అందుకనే 2500 లిస్టు 2 ఛానల్కి, నేను పెద్ద ఛానల్కి ఒక ఆయనకి పంపించా, ఇది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని. మా లిస్టు TV9కి పంపించా. వారు చేయలేదు. కానీ ఎందుకు పంపించాను? మీకు కూడా పంపించమంటే పంపిస్తా. రాత్రి మీద మీరు తీసుకురండి మంచి క్యాండిడేట్ని, మీ ముందే టికెట్ ఇచ్చేస్తా అందరికీ. ఎందుకు? జగన్ కోవర్ట్లు చేరిపోయారు 2500లో. చంద్రబాబు నాయుడు కోవర్ట్లు చేరిపోయారు. పవన్ కోవర్ట్లు చేరలే, ఆయన ఓట్ బ్యాంక్ లేదు కనుక.
Paul Garu, kindly answer for this question in English only. Because the YSRCP party and your shawl, which have been worn, the colors looks like similar. Are you combined with YSRCP party or supporting with and your symbol helicopter is also like the symbol like fan of YSRCP party? Two questions I will answer properly. Number one, our party registered in 2008. Their party registered in 2012, I believe. So who copied from who? Election Commission knows. This is same symbol, same flag since 2008. We have printed and all the media has it. They copied from us. Plus, we're not interested in this color. If the Election Commission says remove this, I will do it. I'm not for silly fight. Second thing, only mentally retarded disabled persons who cannot, God bless them, who cannot identify the helicopter and fan, because there is a vast difference between a broken helicopter, all the helicopter broke అయిపోయింది, అందుకని నన్ను నిందిస్తున్నారు. దానికి నేను కారస్తును కాను, ఇప్పుడే చెప్తున్నాను మీకు. శపించడం నేను శపించా, ప్రార్థించడం నేను ప్రార్థించా. అంటే మీరు ప్రార్థించడం వల్లే జరిగిందా సార్? ఏంటమ్మా మీరు శపించడం అమ్మోయ్, జరిగిందా? మీకు 3 క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు నాకు గొడవలు పెట్టకండి, గొడవ కాదు, మీరు నన్ను ఇలాగ ఇబ్బందులు పెట్టకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.